ఒక చిన్న చిట్కా చెప్తాను. ఏంటంటే మనం సాధారణంగా శీతాకాలం ఎక్కువ మంచు కురుస్తూ ఉంటుంది, అలాగే వర్షాకాలం కూడా వర్షాలు వస్తూ ఉంటాయి. మనం సడన్గా మనం కారు మీద ప్రయాణం చేయవలసి వస్తుంది. ఎర్లీ మార్నింగ్ అయితే మంచు విపరీతం కురుస్తూ ఉంటుంది. మనం 8 అయినా సరే సూర్యుడు రారు. అందు గురించి మంచు పడిపోయి ఈ కారు డ్రైవింగ్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలాగే ఆటోలు అవ్వచ్చు, చిన్న వెహికల్స్ అవ్వచ్చు, బస్సులు అవ్వచ్చు, ఏదైనా వెహికల్ అవ్వచ్చు. అద్దం మీద మంచు కొట్టడం వల్ల మన జర్నీకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితిలో వర్షాకాలం అయితే సడన్గా వర్షం వచ్చేది. వైపర్లు పనిచేసినా ఒక్కసారి పని చేయకపోవచ్చు, పని చేసినా ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. అది ఏంటంటే కొంచెం గమనించండి. ఇది పొగాకు, అందరికీ తెలుసు. ఇది పొగాకు, ఈ పొగాకు ఎండిపోయిన పొగాకు. ఈ ఎండిపోయిన పొగాకు కొంచెం తడిపేసి శుభ్రంగా తడిపి అద్దాన్ని కూడా ఒకసారి తడుపుకొని, అంటే మంచు కురుస్తుంది ఈరోజు లేదా వర్షం వస్తుంది అని అడ్వాన్స్గా మనం చేసుకోవచ్చు. లేకపోతే కారు ఎక్కడన్నా ఆఫ్ చేసి మనం ఇది చేయొచ్చు. దీన్ని తడుపుకొని దానికి అప్లై చేయాలి. ఒకవేళ పొగాకే దొరకలేదు, ఆ కొట్లో పొగాకు లేదు, చుట్టలు ఉన్నాయన్నారనుకోండి, చుట్ట తీసుకొని ఇప్పితే పొగాకు కాడ వస్తుంది. ఈ కాడ దీనికి అప్లై చేసిన తర్వాత మనం తడిపేసి చేస్తే వర్షం వచ్చినా మంచు కురిసినా కింద జారిపోద్ది. మరి ఈ పొగాకులో ఏ అద్భుతం ఉందో, ఏ కెమికల్ ఉందో ఏంటో నాకు తెలియదు, కానీ చాలా బాగా పనిచేస్తుంది. దాన్ని ఇప్పుడు మనం చేసి చూపిందాం. ఎలా చేయాలో కూడా మనం చూసుకుంటే బాగుంటుంది. అయితే ముందు అద్దాన్ని మీద కొంత వాటర్ వేసుకొని ఈ పొగాకాడిని తడిపేసుకోవాలి, సరిపోద్ది. అప్పుడు ఈ పొగాకాడిని ఇలా మడత పెట్టుకొని ఈ అద్దం అంతా ఇలా అప్లై చేసుకుంటాం, తుడిచేసినట్టే. ఈ పక్క అయిపోయింది. ఆ తర్వాత ఇంకో సైడ్, ఇది కారు అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, వేరే వెహికల్ అవ్వచ్చు, అద్దం ఉన్న ఏ వెహికల్ కన్నా బాగా పనిచేస్తుంది. ఇది కొంతమంది డ్రైవర్లకి లేదా కారు నడిపే వాళ్ళకి కొంతమందికి తెలిసినేమో, తెలియని వాళ్ళు అయితే తెలుసుకుంటారని నా ఉద్దేశం. ఇలా అప్లై చేస్తాం. ఎప్పుడైతే ఇది అప్లై చేసామో మంచు కురిస్తే కిందకు వచ్చేద్ది, వర్షం వచ్చేస్తే కిందకు వచ్చేద్ది. ఒకసారి వైపర్లు పనిచేయకపోవచ్చు, అప్పుడు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేసి మనం వాటర్ అప్లై చేద్దాం. ఎలాగ నిలబడతావు, ఈ మాత్రం ఎలా చేస్తే కిందకు దిగిపోద్ది. ఇది చాలామందికి చాలా బాగా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం.